తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అర్ధరాత్రి నుంచి కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె చేస్తున్నారు కార్మికులు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళన చేస్తున్నారు. దీంతో డిపో నుంచి బస్సులు బయటకు కదలని పరిస్థితి కనిపిస్తోంది. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో 6,000కు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రిక్ అద్దె బస్సులు మాత్రం యథావిధిగా తిరుగుతాయని అధికారులు అంటున్నారు. అయితే అవసరానికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారి ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 4 వారాల గడువు కోరిందని, దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్మికులు విధులకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ కోరారు. రైట్, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్స్ సాయి కిరణ్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి, అలాగే విక్రమ్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ టెర్మినల్ నుంచి ఇస్తారు. అలాగే రవిచంద్ర హయత్ నగర్ డిపో నుంచి కూడా అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సాయితో మాట్లాడదాం. సాయి, చెప్పండి, జేబీఎస్ వద్ద పరిస్థితి ఏంటి? మనకు తెలిసిందే జేబీఎస్ ఉదయాన్నే ఎంత రద్దీగా ఉంటుందో. ప్రస్తుతం బస్సులన్నీ డిపోకే పరిమితమైన నేపథ్యంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎవరితో మాట్లాడారు మీరు? జేఏసీ నేతలు ఏం చెప్తున్నారు? ఏంటి అప్డేట్స్? సరే, ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటిది జేబీఎస్ బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి ముఖ్యంగా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటాయి. సో ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికుల ధర్నాతో పూర్తిగా జేబీఎస్ బస్ స్టాండ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారింది. ఒకవైపు ఆర్టీసీ బస్సులన్నీ కూడా బంద్ అని చెప్పి నిన్నటి నుంచి వార్తలు రావడంతో ప్రయాణికులు కూడా తాకిడి కూడా తగ్గింది. వచ్చినటువంటి అంటే ఇది తెలియకుండా కొంతమంది వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంత అయితే ఇక్కడ అదే బస్సులతో తాత్కాలిక సిబ్బందిని తీసుకొని నడిపిస్తామని చెప్పి ప్రభుత్వం ఆలోచించినా కూడా అది కొంత సఫలీకృతం కాలేదని చెప్పొచ్చు. సో బస్సులు ఏదైతే నిన్న రాత్రి జేబీఎస్ డిపోకి వచ్చాయి అవి ఇప్పుడు మళ్ళీ తిరిగి జిల్లాలకు వెళ్ళేటివి మాత్రమే కనిపిస్తున్నాయి. కొత్తగా బస్సులు ఏవి పొద్దున ఉదయం పూట ప్రారంభం కాకపోవడంతో పూర్తిగా జేబీఎస్ బస్ స్టాండ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు మొత్తం పూర్తిగా కూడా బస్సులు లేక ప్రైవేట్ క్యాబ్లను వీటన్నింటినీ కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో దోపిడీకి గురి చేస్తున్న వాళ్ళంతా కూడా, అంటే జనరల్గా కరీంనగర్కు ఒక క్యాబ్ బస్సులో వెళ్లకుండా క్యాబ్లో వెళ్తే 350 రూపాయలు, ఆర్టీసీ బస్కి అయితే 350 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు క్యాబ్లను ఆశ్రయిస్తే దాదాపు 500 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. సో కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ధర్నా చేస్తున్నారు. చెప్పండి, మీ ప్రధానంగా డిమాండ్ ఏంటి? ఎంతవరకు కొనసాగుతుంది ధర్నా? ప్రధానమైన డిమాండ్లు 32 డిమాండ్లతో ఇచ్చినాం. ప్రభుత్వం ఏ డిమాండ్, మీ ప్రధానమైన డిమాండ్ అంటే ఒక 12 డిమాండ్లు నిన్న చైర్మన్ వికాస్ రాజ్ గారు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం 4 వారాలు టైం అడుగుతుంది కదా? ప్రభుత్వం 4 వారాల టైం, ఇంతకుముందు కమిటీ వేశారు, 3 మెన్ కమిటీ వేశారు. ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోయింది. ఈ కమిటీలు అంటేనే కాలయాపన. సమ్మెకు పోని కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్య కారణం. 4 వారాల టైం అడిగారు. ఎవరు అడిగారు? కమిటీ అడిగారు. కమిటీకి విధి విధానాలే లేవన్నారు. వాళ్ళని ఏ విధంగా నమ్ముతాం? వాళ్ళ విధి విధానాలు ఏమో ఈమని చెప్పడం జరిగింది. మాకేం తెలియదు. మంత్రి గారు మా పేర్లు చెప్పారు, నన్ను చైర్మన్, మీ ఎండి గారు కన్వీనరు, వీళ్ళిద్దరు ఆఫీసర్లు కమిటీ మెంబర్లు అని చెప్పడం జరిగింది. విధి విధానాలే లేవు అక్కడ. ఇట్లనే కొనసాగుతుందా వాళ్ళు దిగొచ్చే వరకు? సమ్మె కొనసాగుతుంది 100%. మంత్రి గారు వాళ్ళ క్వార్టర్స్కి వచ్చారు. మన జేఏసీ నాయకులను పిలిచి ఇబ్బందులు పడతారు కదా. తెలంగాణ ప్రజలకు 45 రోజుల నుంచే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు సమ్మె ఉంటుంది అర్ధరాత్రి నుంచి అని. ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడ ఏమైనా ప్రజలు మాకు వ్యతిరేకంగా ఎవరు స్టేట్మెంట్లు ఇస్తలేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తారు. పాపం వాళ్ళు 2025లో కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలకు ఇబ్బంది కావద్దు, పండుగలు ఉన్నాయి, ఇబ్బంది కావద్దు. ఇప్పుడు అన్ని పండుగలు అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి. తెలంగాణ ప్రజలు ఎవరికి ఇబ్బంది కావద్దని ఈ డేట్ పెట్టడం జరిగింది. అయితే ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రయాణికులు మాత్రం ఎవరైతే కొంత తెలియకుండా బస్టాండ్లకు వచ్చే వాళ్ళు ప్రైవేట్ క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ క్యాబుల్లో భారీగా డబుల్, త్రిబుల్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు. ఓకే సాయి, మా కరెస్పాండెంట్ విక్రమ్ దగ్గరికి వెళ్దాం. ఎంజీబీఎస్ వద్ద ఉన్నారు. విక్రమ్, ఏంటి అక్కడ సమ్మె ప్రభావం ఎలా కనిపిస్తోంది? సో ఆర్టీసీ కార్మికులు అక్కడ ఉన్నారా? జేఏసీ నేతలు ఏం చెప్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్?
హరి, ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలకు బ్రేక్ పడింది. సమ్మె సైరన్ మోగింది. సమ్మెకు మొత్తం ఆర్టీసీ కార్మికులందరూ కూడా వెళ్ళిన పరిస్థితి. ఆర్టీసీలో మొత్తం మనం చూసుకుంటే దాదాపుగా 60 లక్షల మంది ప్రయాణికులను ప్రతినిత్యం ఆర్టీసీ తరలిస్తుంది. దాదాపుగా 9,500కు పైగా ఆర్టీసీ బస్సులున్నాయి. వాటిలో దాదాపుగా సంస్థకు సంబంధించి 6,500 బస్సులు సంస్థకు సంబంధించిన ఆర్టీసీ సంస్థకు సంబంధించినవి. మిగతావన్నీ కూడా ప్రైవేటు అద్దె బస్సులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రైవేటు అద్దె బస్సుల్లో కూడా ఆర్టీసీ సంస్థకు సంబంధించిన కండక్టర్లే ఉంటారు. అవి కూడా బయటికి వెళ్లలేని పరిస్థితి అయితే ఉంది. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ బస్సులు అయితే ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రయాణికులు బస్టాండ్లలో వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో బస్సులు నడవకపోవడంతో ఏపీకి సంబంధించిన బస్సులు మాత్రమే ఎంజీబీఎస్ నుంచి వెళ్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన బస్సులు మాత్రం ఇక్కడ నుంచి నడవకపోవడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు మరి కాసేపట్లో ఎంజీబీఎస్ లో సమావేశం కాబోతున్నారు. సమావేశంలో మరోసారి ఈ రోజు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హరి, రైట్ విక్రమ్, లెట్స్ గో టు హయత్ నగర్. మా కరెస్పాండెంట్ రవిచంద్ర అక్కడ ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి. సో హయత్ నగర్ నుంచి ఇటు సిటీలోకి రావాలంటే కనుక అక్కడి నుంచి డిపోలు బస్సులు కదలకపోతే పరిస్థితి ఏంటనేది మనం అర్థం అవుతోంది. ఏంటి అక్కడ సమ్మె ప్రభావం ఎలా కనిపిస్తోంది? ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, హయతనగర్ బస్సు డిపో నుంచి ఏ ఒక్క బస్సు బయటకు వెళ్ళని పరిస్థితి. ఈవెన్ ఎలక్ట్రికల్ బస్సులు కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏ ఒక్క బస్సు బయటకు వెళ్ళని పరిస్థితి. ఆర్టీసీ కార్మిక నేతలు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ 200 మందికి పైగా ఇక్కడ ఉన్నట్టుగా కార్మికులు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మా డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి. ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిర్రు, భారత రాజ్యాంగం కల్పించిన యూనియన్ను పునరుద్ధరిస్తామని చెప్పి. రూపాయి ఖర్చు లేని యూనియన్ని 2.5 సంవత్సరాలైనా పునరుద్ధరించలేదు. విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. కేసీఆర్ గారు అపాయింటెడ్ ప్రకటించలేదు, విధి విధానం ప్రకటించలేదు. గెజిట్లో పాస్ అయిపోయింది, కానీ ఇప్పటిదాకా దాన్ని చల్లడం లేదు. బూజు పట్టిపోతుంది ఫైల్. పక్కనున్న ఏపీలో విలీనం ఈజీగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ప్రకారం పాదయాత్ర చేస్తున్న సమయంలో హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీన ప్రక్రియ సంపూర్ణంగా పూర్తయింది. అక్కడ తెలంగాణ నైవేద్యేన ఉమ్మడిగా ఉండాలని చెప్పి స్లోగన్ ఇచ్చిన వాళ్ళు తెలంగాణ కావాలని మేము కొట్లాడినాం. వాళ్ళు ఉమ్మడిగా ఉండాలన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఉమ్మడిగా ఉండాలన్నా విడిపోయినాక వాళ్ళు నష్టపోతారు అనుకున్నాం. ఈరోజు మాకన్నా సగం జీతం ఎక్కెత్తుర్రు విలీనం చేయడం వల్ల. ఇక్కడ విలీనం చేయాలంటే తాత్సారం చేస్తారు. అలాగే 2021 పే స్కేల్ 25 పే స్కేల్ ఇవ్వాలి. ఈ అన్ని సమస్యలపైన కార్మికులు సమ్మె నడిస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోదు. కనీసం చర్చలు కూడా పిలవకుండా ప్రజాపాలనలో ఏం ప్రజాపాలన ఇది? కాబట్టి ఇప్పటికని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మహిళా కార్మిక నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, మీ డిమాండ్ చెప్పండి. సార్, రేవంత్ రెడ్డి గారు నమస్తే. మేము ఏది కోరి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ సారు మమ్మల్ని రోడ్ మీకు తెచ్చిండు సార్. అప్పుడు మా కోసం మీరు ప్రగతి భవన్ ఒంటరిగా పోరాడినప్పుడు వచ్చండి రా మొగాడు వచ్చిండు, ఒక హీరో వచ్చిండు అనే ఫీలింగ్లో మేము చాలా పులిలాగా వచ్చిండని మేము చాలా అది ఎగ్జైట్మెంట్ ఉన్నాము. ఒక సినిమాలో హీరో రాగానే మాకు ఎంత ఉత్సాహం ఉంటుందో అట్లా ఫీల్ అయినా